అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అటుకులు తాలింపు. అటుకులు అంటే మామూలు కావండి, దొడ్డటుకులు అనమాట. దొడ్డటుకుల గురించి కూడా కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారనమాట. కాకపోతే ఈ రోజు మన కిచెన్లో స్టైల్లో ఒకసారి చూసేయండి, చాలా మంచిగా ఉంటుంది. నాకైతే మస్తు నచ్చుతుంది. ఇట్లా ఈ ప్రాసెస్లో తింటే అసలు స్టమక్ పెయిన్ అనేది కూడా ఉండదు అనమాట. ఇప్పుడు వచ్చేసి బగోని అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మంచిగా ఒక 2-3 చెంచాల వరకు నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత నూనె కాగాక ఒక చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, కొన్ని పల్లీలు వేసి మంచిగా చక్కగా వేయించాలి. చూడండి, ఇక్కడ ఇవన్నీ వేగిపోయినాయి కదా. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి కొన్ని, ఉల్లిగడ్డ కొంచెం వేసి నూనెలో బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు గోలియాలి. ఇట్లా ఒకసారి ఇవన్నీ కోలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా వరకు ఉప్పు వేయండి. నేను 1 కేజీ వరకు అటుకులు తీసుకుంటున్నాను కాబట్టి 1 చెంచా నిండా ఉప్పు వేసానండి. టేస్ట్కి సరిపోతుంది. ఇప్పుడు అటుకుల్ని తడిగా చేసి పెట్టుకోవాలి. కొంతమంది చేస్తారైతే తినడానికి ఇష్టంగా ఉండదండి, కడుపు నొప్పి కూడా లేస్తుంటుంది. అట్లా కాకుండా ఇట్లా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ప్రాసెస్లో చేయండి. మంచిగా ఉంటాయి అన్నమాట. జీర్ణం కూడా తొందరగా అవుతుంది. మెత్తగా చేసి పెట్టడం వలన చాలా బాగుంటాయి. మరీ మెత్తగా కూడా కాదండి. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డ కూడా అన్ని వేగిపోయినాయి. మన ప్రాసెస్ అంతా అక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, కళ్యామాకు వేయడం వలన కంటికి చాలా మంచిదండి. కళ్యామాకే కదా అని తీసి పక్కన పెట్టకండి, తినండి, చాలా మంచిది. ఇవన్నీ కూడా చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయండి. ఒకసారి ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకుల్ని కొన్నిగా వేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మొత్తం టోటల్గా కలిసేలాగా బాగా కలపండి. నూనె మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టాలి. అలాగే క్రిస్పీగా కూడా కాకూడదండి, ఎందుకంటే మనం మెత్తగా సాఫ్ట్గా ఉండే విధంగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా ఉండేలాగానే చూడండి. ఇట్లా చేస్తే మస్తు ఉంటుంది, మంచిగా తినేసేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా ఈ అటుకులు అనేటివి ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దాం. ఇట్లా మేమైతే గిన్నెలోకి పోసుకొని పిల్లలకైతే ఇచ్చేసామన్నమాట. నాకైతే మస్తు నచ్చుతుంది. మరి మీకు నచ్చిందో లేదో నాకైతే వీడియోలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా చక్కగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.